90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏది చేసినా కూడా సంచలనమే. ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా అటవీ శాఖలో కూడా అలాంటి మార్పులను తీసుకురాబోతున్నారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం విజయ్ గారు. పంచాయతీరాజ్లో చాలా మార్పులు తీసుకొచ్చారు, గ్రేడింగ్ తీసుకొచ్చారు, పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులను తీసుకొచ్చారు, రోడ్స్ వేస్తున్నారు మారుమూలు ఎక్కడో కూడా. ఇప్పుడు అటవీ శాఖ మీద ఆయన ప్రయారిటీ పెట్టారు. సో దాంట్లో కూడా చేంజెస్ రాబోతున్నాయి. డెఫినెట్గా ఆయన తీసుకున్న శాఖలన్నిటికీ కూడా అవన్నీ తీసుకొస్తారు. మీరు అన్నట్టు ఎటువంటి అనుభవం లేదు. ఎక్కడ కనీసం ఎమ్మెల్యే అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల అనుభవం అనుకుంటాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 100% స్ట్రైక్ రేట్. కట్ చేస్తే కీలకమైన శాఖలు 5 శాఖలు: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ మంచినీరు సరఫరా. కానీ ఈ విషయంలో మాత్రం అటవీ శాఖ అంటే మాత్రం ప్రయారిటీ లేని శాఖ అంటారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి అయితే ఓకే. అలాంటి శాఖను తీసుకొని ఆ శాఖకి ఇప్పుడు ఆయన వన్ను తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. డెఫినెట్గా చేసే ఇది సత్తా ఆయనకు ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన మొక్కలంటే ఇష్టం. ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్లో ఉంటాడు, మొక్కలు పెంచుతాడు, వృక్షాలని చేస్తాడు. ఎవరైనా చెట్లు కొడితే ఊరుకోలేడు, ఆవులను పెంచుతాడు. అంటే సమాజం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి మీరు అన్నట్టండి, ఈ 7 మాసాల్లో ఆయన చూపించిన పరిణితి చూస్తే ఆశ్చర్యమే. మనం చూసాం 13,336 గ్రామాలు గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్స్. అది దేశంలో ఎవరు కూడా, చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు అన్నారు, నాకు కూడా 4 దశాబ్దాల అనుభవాలు ఈ ఆలోచన రాలేదని. గ్రామ సభలు పెట్టాడు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా 1400 గ్రామాలకి దాదాపుగా 1400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు పంచాయతీలకి సొంత డబ్బులు ఇచ్చాడు. మీరు గమనించి ఉంటారు. అంటే 4 కోట్ల రూపాయలు పంచాయతీలు బాగుండాలని కోరుకున్నాడు. ఒకవైపు పంచాయతీరాజ్ శాఖకు వన్నీ తీసుకొచ్చాడు. గ్రామీణ రోడ్లు సదుపాయాలు అస్తవ్యస్తం అయిపోయింది 5 సంవత్సరాల్లో. రోడ్లు హ్యాపీగా మన సంక్రాంతికి వెళ్తే గోదావరి జిల్లాలో బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. అంటే చేయాలన్న సంకల్పం ఉండాలి. ఆ చిత్తశుద్ధి లేకపోతే, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ 25,000 కోట్లు గత ప్రభుత్వంలో ఇస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్కి పోయేదానికి ఆగిపోయినాయి. మళ్ళీ అది 25,000 కోట్లు జల్ జీవన్ మిషన్ తీసుకురాగలిగారు. ఆయన తీసుకున్న శాఖలు చూడండి సార్. ఎప్పుడైనా మనం కొన్ని దశాబ్దాల నుంచి అనేక మంది మంత్రులు చూస్తుంటాం, కానీ గ్రామీణాభివృద్ధి శాఖ అంటే ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేకి కనెక్ట్ ఉండేది కదా. ప్రతి ఎమ్మెల్యే గ్రామీణాభివృద్ధి రోడ్లు వేయాలంటే అక్కడ శాఖ పోవాల్సింది కదా. నిధులు సక్రమంగా పనిచేసుకుంటే గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇప్పుడు గాంధీ గారు చెప్పారు, పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది. సో ఇప్పుడు అదే ఫార్ములాని పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నారు. అంతే కదండి, 100% అనుసరిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిలో 24 ప్లేస్లో ఉన్నాం 29 రాష్ట్రాల్లో. ఆ 24 ప్లేస్ నుంచి 6 మాసాలు ఈయన చేసిన పనికి కాను 4వ స్థానంకి వచ్చాం కేవలం 6 నెలల్లోనే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత దృష్టి దీని మీద పెట్టారో ఆలోచించుకోవాలి. ఎక్కడ ఉండే కీలకమైన వ్యక్తుల్ని, కృష్ణతేజని కేరళ నుంచి తీసుకున్నారు, శశిభూషణ్ లాంటి వాళ్ళు. సమర్థవంతమైన ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన చుట్టూ పెట్టుకున్నారు. ఈరోజు సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారంటే ఆల్రెడీ గ్రామీణాభివృద్ధికి ఒక దారి చూపించారు, ఒక మార్క్ ట్రెండ్ సెటర్ అయిపోయాడు. పంచాయతీలకి వన్నీ తీసుకొచ్చాడు. ఇకపోతే అటవీ శాఖకి ఆయన మొదటి నుంచి కూడా కాన్సన్ట్రేషన్, ఎక్కడ నేపాల్లో పట్టుబడిని కూడా వెనక తెప్పిస్తున్నానని చెప్పాడు. ఏది ఎక్కడ రెడ్ శాండిల్స్. మరి ఇప్పుడు అటవీని కాపాడవలసిన బాధ్యత కూడా ఎవరిది? ఇప్పుడు పుష్పరాజుల్ని షెకావత్ అయ్యారా పవన్ కళ్యాణ్? అంతే కదా, షెకావత్లని ఇది చేసేసి ముందు కాపాడే బాధ్యత. అంటే అటవీ సంపదను కాపాడవలసిన మన అందరిదండి. మనకి చక్కగా శేషాచలం కొండల కాడి నుంచి అన్నీ కూడా నల్లమల్ల ఫారెస్ట్ కూడా చాలా ఫారెస్ట్ ఏరియా ఉంది. దీన్ని కాపాడుకోకపోతే 50% పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా ఉండాలని వీళ్ళ సంకల్పం, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి. ఆ దిశగా ఇప్పుడు అటవీ శాఖ మీద, అటవీ శాఖ ఉత్పత్తుల్ని, అక్కడ గిరిజనులు ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు, ఆ ఉత్పత్తుల్ని వాళ్ళు ఏమంటే అదే ఇదిలో ఉంటారు, కానీ ఈ మార్కెటింగ్ చేసుకోలేరు. వాళ్ళకి అవకాశమైన వసతులు కల్పించాలన్నారు. ఎప్పుడు లేని విధంగా మన్యంలో మనం ఎప్పుడైనా చూసామా? 5 దశాబ్దాలు ఎవరు వెళ్ళా, ప్రాణాలతో సైతం తెగించి మన్యంలో వెళ్ళాడు. అక్కడ కనీసం సదుపాయాలు లేకపోతే గర్భిణీ స్త్రీలు కూడా ఆ డోలీలో తేవాలి. ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి రోడ్లకే మీరు ఆశ్చర్యపోతారు సార్, 148 కోట్లు శాంక్షన్ చేయించాడు. బురదలో దిగి మరీ వెళ్ళి పరిశీలించారు. అంటే దాన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళని బయట సమాజానికి పరిచయం చేస్తున్నారు. పంచాయతీల గ్రామాల అభివృద్ధితో పాటు అటవీ శాఖ మీద పూర్తి దృష్టి పెట్టాడు. అటవీ సంపదను మనం కాపాడుకోకపోతే మనం ఎట్లా సార్? ఒక మొక్క ఏం ఆశించకుండా నీ కూర్చోడానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్ అవుతుంది, చనిపోయినప్పుడు 6x4
ఆ 4 కట్టలు తప్పితే అటు ఇటు మనకి వెండి మలతాడున్నా తీసేస్తారు. అవును. అంటే చివరి వరకు కూడా అది మనతోనే ఉంటుంది. కాబట్టి ఆ చెట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అందులో పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ సమతుల్యం పాటించకపోతే సో పెనుముప్పులు ఉంటాయి. పెనుముప్పులు మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా పరిస్థితులు ఏంటి? రోడ్డు విస్తరణ పేరుతో బెంగళూరులో మనం కొట్టేసేస్తే చెట్లు 100 సంవత్సరాల పెద్ద చెట్లు ఏమైపోయింది? వాటర్ లేని పరిస్థితి ఉంది. మనం మిగతా ప్లేసులు కూడా చూసాం. కాబట్టి మనం మన పర్యావరణాన్ని, ప్రకృతికి, చెట్లకి ఇట్లా ఇబ్బంది లేకుండా నగరీకరణ చేసుకోవాలి తప్పితే చెట్లు కొట్టేసి కాదు. అటవీ సంపదను కాపాడుకోవడానికి ఈయన కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకని నేను అటవీ శాఖ అధికారులతో, ఫారెస్ట్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్లతో ఎక్కడెక్కడ మన అటవీ ఉంది, జూ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, జూలు ఈ జంతువులు కూడా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా అడవిని కాపాడుకోవాలంటే శేషాచలం కొండల్లో అతి రేరు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రెడ్ శాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు గంగిరెడ్డిలో ఉంటాళ్ళు విపరీతమైన ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయారు అంతర్జాతీయ స్మగ్లర్లు. మరి అటువంటి తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు. అది ఎక్కడ? శేషాచల కొండలో. మనం గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా రెడ్ శాండిల్ పట్టుకుంది మనం చూసామా? లేదు. ఇప్పుడు 9 ప్లేసుల్లో పట్టుకున్నారు. ఇప్పుడు అక్కడున్న సుబ్బరాయుడిని మొన్న ఈ మధ్య తొక్కిసలాట్లో మార్చారు. కానీ మళ్ళా రెడ్ శాండిల్స్కి వేశారంటే, సమర్థవంతమైన ఆఫీసర్స్ని మళ్ళీ అక్కడ వేశారంటే, మరి అటవీని కాపాడుకోవడానికి నేను ఉన్నాననే భరోసా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా వివిధ శాఖలతో అక్కడున్న అటవీ శాఖ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం, ప్రభుత్వం ఒక భరోసా అనేది వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి కొంతమంది ఈ రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్కి అలవాటు పడేవాళ్ళు ఈ పోలీసులు వెళ్తే అటవీ శాఖకి ఫెస్టివల్స్ ఉండవు, వాళ్ళని కూడా చంపేసే పరిస్థితి ఉంది. చాలా మంది కూడా చనిపోయారు. వాళ్ళకు కూడా ఆయుధాలు ఇవ్వాలనే ప్రపోజల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది. తర్వాత సిబ్బందిని ఎక్కువ పెంచడం, అది కూడా ప్రపోజల్ పెట్టి సీఎం గారితో కలిసి, సీఎం గారు ఈరోజు నైట్కి దావోస్ నుంచి వస్తున్నారు కాబట్టి రేపు ఎల్లుండి ఆయనతో కూడా సమావేశమై అడవులు ఏ విధంగా, హరితాంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉన్న వన సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలా. ఇప్పుడు చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అండి. అంటే చెట్టు బతికితే భవిత అందరికీ ఇస్తుంది. కాబట్టి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు 100% ఆ శాఖకి వన్నీ తీసుకొస్తాడనేది మనం స్పష్టంగా. అలాగే ఏనుగుల దాడిలో కూడా రీసెంట్ గా మనం చూసాం, కుంకి ఏనుగులను కూడా తీసుకొస్తే కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చారు. సో రీసెంట్ గా దాడి జరిగితే కూడా ఒక వ్యక్తి టీడీపీ నాయకుడు చనిపోవడం జరిగింది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ తప్పకుండా అండి. అంతకుముందు మనం ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అవన్నీ కూడా పంట, చేతికి వచ్చిన పంటలు 100,000 ఎకరాలు ధ్వంసం చేస్తాయి ఏనుగులు. ఎవరు ఏం చేయలేనిది, ఏనుగులతో పెట్టుకోరు. మరి అది కంట్రోల్ చేయాలంటే కుంకి ఏనుగులు తేవాలి. మరి పక్కనున్న రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంతో అక్కడున్న ముఖ్యమంత్రి గారితో సమావేశం, అటవీ శాఖ అధికారులతో సమావేశం అయిపోయి మాకు కావాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి రెడ్ శాండిల్ దాదాపు 120 కోట్ల ఇది అక్కడ బార్డర్లో పట్టుకున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది చేయగలిగారు. తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఎవరు? కాంగ్రెసే. అయినా ఏ రాష్ట్రం అనేది ఎవరనేది కాదు. ఇక్కడ ఆ సహృద్భావతో ఎలాంటి ప్రయోజనం వస్తుందనేది చూస్తున్నారు. కాబట్టి అక్కడ కుంకి ఏనుగులు తీసుకొచ్చి పంట నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ని కాపాడగలిగారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం గతంలో చూడలేదు సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక సమర్థవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకి రాబట్టి ఈరోజు మంచి రిజల్ట్ మనం చూస్తాం. రైట్ సార్. ఇది అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఆ శాఖకే వన్నీ తీసుకురాబోతున్నారు. సమూలమైనటువంటి మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖను 24వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటవీ శాఖను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ.